హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఈరోజు మనము సొరకాయ షోర్వా చేసుకుందాం రండి. దానికోసం మా కింద పెరట్లో కాసినటువంటి సొరకాయని తీసుకొచ్చాను. చాలా లేతగా ఉంది. దీన్ని శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత దీన్ని పొట్టు తీయకుండానే వండుతున్నాను. ఎందుకంటే చాలా లేతగా ఉంది కాబట్టి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఇది ఒక హాఫ్ వరకే వండుతున్నాను. దీన్ని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత లేతగా ఉందో, అసలు గింజలు కూడా కాలేదు. చాలా బాగుంది. దీంతో కూర ఇంకా టేస్టీగా ఉంటుంది. మార్కెట్లో దొరికే కూరగాయలు అయితే ఈ సొరకాయకైతే పొట్టు తీయడానికి కూడా రాదు, చాలా గట్టిగా ఉంటుంది. ఈ మధ్యన ఎప్పుడు సొరకాయ వండాల్సి వచ్చినా, అదే షోర్వా కానీ పులుసు కానీ ఫ్రై కానీ ఎలా చేయాల్సి వచ్చినా కానీ నేను ఈ మధ్యన కుక్కర్లో వేయడం బాగా అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే ఆ మార్కెట్లోంచి మనము అవి ఎప్పుడు వస్తాయో మనం తీసుకొచ్చిన తర్వాత త్వరగా వండుకోము. 2-3 రోజులు పడుతుంది. ఈలోగా అది బాగా ముదిరిపోతుంది, అస్సలు ఉడకదు. అందుకే నేను ఎక్కువగా ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక విజిల్ పెడతాను. దానివల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది కాబట్టి నాకు అలా వండడం బాగా అలవాటు అయిపోయింది. తర్వాత ఉల్లిపాయలను కూడా ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను 2 తీసుకున్నాను. వాటిని కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా ఒక 2-3 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కూరగాయలు ఫ్రెష్గా ఉంటేనే అసలు అది ఎలా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఏం వేయకుండా ఉప్పు కారం వేసి వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కూరగాయలు బాగాలేనప్పుడు మనం ఎన్ని రకాల మసాలాలు వేసినా కానీ వాటికి టేస్ట్ రాదు. దాని రుచి అనేది తగ్గిపోతుంది. నిజంగా ఇలా ఇంత ఫ్రెష్గా దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఇప్పుడు నేను ఆ ఉల్లిపాయలను తీసుకొని ఆ మిక్సీ పడుతున్నాను, పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ షోర్వాకి గ్రేవీ కోసం అని చెప్పేసి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, తర్వాత నిలువుగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంటలు సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా గోలించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు వేట్ చేయాలి. తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. ఈ పసుపు యొక్క పచ్చివాసన పోయేంత వరకు కాస్త నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా బాగా వేగనివ్వాలి. ఆ ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి వాసన వచ్చేంత వరకు నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అంతేకాదు అందులో నుండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసాను. వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలకు కూడా ఆ మసాలా అంతా పట్టేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ కాస్త ఫ్రై చేయాలి, ఆ ముక్కలకు అంతా పట్టేంత వరకు. తర్వాత దానికి కావాల్సిన కారం వేసుకోవాలి. సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా సొరకాయ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని కాసేపు ఇలాగే మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ మగ్గనివ్వాలి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. నార్మల్గా మూత పెట్టేసి కాస్త ఉప్పు కారం పట్టేంత వరకు ఉడికించుకోవాలి. అసలు ఇలాగే ఉడికించుకుంటే సరిపోయేది. నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే ఎప్పుడు అలవాట్లో పొరపాటులాగా ఎప్పుడు సొరకాయ వండినట్టుగానే ఈసారి కూడా నేను దీనిలో నీళ్లు పోసి ఈ కుక్కర్ యొక్క మూత పెట్టి ఒక విజిల్ పెట్టాను. అంతే అండి. ఈ ముక్కలు చాలా మెత్తగా ఉడికిపోయాయి. నాకు కొంచెం పెట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఏం చేయలేం కదా. మర్చిపోయి ఎప్పటిలాగే మూత పెట్టి విజిల్ పెట్టేశాను. తర్వాత అనుకున్నాను, అయ్యో ఇలా చేశాను ఏంటి అని, కానీ ఏం చేయలేం, అయిపోయింది. తర్వాత మీరు గమనించారో లేదు, నేను ఎలాంటి గరం మసాలాలు నేను ఇందులో వాడలేదు. అందుకే ఇప్పుడు నేను ఓన్లీ గరం మసాలా పౌడర్ మాత్రమే వేస్తున్నాను. అది కొద్దిగానే వేస్తున్నాను. ధనియాల పొడి ప్లస్ గరం మసాలా పొడి కలిపి కొంచెం మాత్రం వేస్తున్నా. ఎక్కువ స్పైసెస్ ఏం నేను యాడ్ చేయట్లేదు ఇందులో, ఎందుకంటే చాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువ వాడకుండా లాస్ట్కి మాత్రం గరం మసాలా వేసాను. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ముక్క కూడా అలాగే రౌండ్గానే ఉంది, ఇచ్చుకుపోలేదు. కాకపోతే కాస్త మెత్తగా ఉడికింది. తర్వాత తగినంత కొత్తిమీరాకు వేసుకొని దించుకోవాలి. అంతే అండి, సొరకాయ షోర్వా రెడీ. చాలా టేస్టీగా ఉంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది.
ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంత లేతగా చెట్టు మీద నుంచి తెంపుకొని తినడం అసలు చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. వేడి వేడి అన్నంలోకి సొరకాయ షోర్వా చాలా కమ్మగా ఉంది. తిన్నా కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను ఓపికగా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.